ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. రాత్రి మంచి నిద్రను ప్రభువును అనుగ్రహించి మనకు దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించు. ప్రభువునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దైవజనాంగమా, ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెలుచు, దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాన్ని దీవులతో కప్పు. వారు నానాటికి బలాభివృద్ధులను ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని. ఆయన వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఎవరైతే దేవుని బలమును పొందుకొని వారు ప్రయాణం చేస్తారో వారి ప్రయాణము సాఫీగా సాగుతుంది. ఈ లోకం అనేది, ఈ జీవితం అనేది ఒక ప్రయాణం వంటిది, ఒక యాత్ర వంటిది. ఈ యాత్రలో మనం అలసిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, బలహీనపరచబడకుండా ఉండాలి అంటే మనకు బలం అవసరమైనది. ఈ బలం ఎక్కడి నుండి మనం పొందుకుంటాం అంటే దేవుని యొద్ద నుండే ఈ బలమును మనం పొందుకుంటాం. ఏలియా ఆయన బదరీ వృక్షం క్రింద ఉన్నప్పుడు దేవదూత అతనికి రొట్టెలు తీసుకుని వచ్చి భోజనం చేయమని చెప్పినప్పుడు భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింపగళ్ళు అతను నడిచి ప్రయాణం చేసి ఉన్నారు. మనం తినే ఆహారము ఉదయం తిన్నామంటే మరలా మధ్యాహ్నం వరకే ఆకలిస్తుందండి. కానీ దైవ బలం చూడండి, అతను తిన్న ఆహారం అట 40 దినములు 40 రాత్రులు నడవగలిగేటువంటి బలమును అతనికి ఇచ్చింది. ఈ ఉదయకాలం దేవుని మాటలు బట్టి నేను చెబుతున్నాను, మనుష్య బలము కంటే దైవ బలము మనకు చాలా అవసరమైనది. దైవ బలము ద్వారా మన యాత్రను మనం సాఫీగా కొనసాగించగలుగుతాము. దైవ బలము ద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాము. ఎత్తైన కొండైనా ఎక్కగలుగుతాం, అది లోయైనా మనం నడవగలుగుతాం. గాఢాంధకారపు లోయలో మనం సంచరించిన ఇదిగో దేవుని బలము ద్వారా మనం తప్పించబడతాం. క్రైస్తవ వేటగానికి గురైన మనం విడిపించబడి అపాయం నుండి మనం తప్పించబడతాం. ఉదయకాలం దైవ బలము కొరకు మనం ప్రార్థించాలి. ఈ జీవిత యాత్రలో మనం ముందుకు సాగాలన్నా, ఈ జీవిత యాత్రలో మనం జయము పొందాలన్నా, ఈ జీవిత యాత్రలో శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, నష్టముల గుండా, అవమానముల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కృంగిపోకుండా, అలసిపోకుండా, వెనక్కు తిరగకుండా ముందుకు సాగాలి అన్నా మనకు దైవ బలం అవసరమై ఉంది. క్రైస్తవ కింది మాటలో మనం చూస్తాం, వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేస్తారు. బాకా అనగా ఎండిపోయినటువంటి నేల, లోయ, నీటి చుక్క లేనటువంటి లోయ. ఎప్పుడైతే దైవ బలము కలిగిన వారు ఆ లోయ గుండా వెళతారో, ఆ ఎండిపోయిన అనుభవం గుండా వెళతారో, ఆ ఎండిపోయిన నేల కూడా దైవ బలము కలిగిన ప్రజలు వస్తూ ఉన్నప్పుడు, వారి పాదములు తాకుతూ ఉన్నప్పుడు ఆ ఎండిపోయిన నేల కూడా జలమయముగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం నీ స్థితి ఎండిపోయినటువంటి స్థితిగా ఉండవచ్చు, ఏమాత్రం సారము లేని స్థితిగా నీవు ఉండవచ్చు, ఏమాత్రం ఫలము చూడని వ్యక్తిగా నీవు ఉండవచ్చు. అని అంటున్నాను, దైవ బలము చేతను నింపబడిన అడుగు వేస్తే అసాధ్యమైన కార్యములన్నీ నా ప్రభు సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. ఎండిపోయినటువంటి లోయ కూడా దైవ ప్రజలు వెళ్ళినప్పుడు అది జలమయముగా మార్చబడింది. వారు నానాటికి బలాభివృద్ధి
బలం మనం దినదినం బలం క్షీణించిపోతుంది మనకి. కానీ ఆత్మలో బలం మనము దినదినము ఎదిగించబడుతుంది. బలాభివృద్ధి నుంచి మనం ప్రయాణం చేస్తాం. ఇదిగో వారు దేవుని ముఖమును చూచేంత వరకు ప్రయాణం చేస్తూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని ముఖమును చూస్తారు. దైవ బలం దేవుని ముఖమును చూచేంత వరకు మరి నడిపిస్తూనే ఉంటుంది. దాని అర్థము మరణము వరకు, మరలా నిత్య జీవనం పొందేంత వరకు మనం వెనకంజ వేయకుండా, అలసిపోకుండా, సొలసిపోకుండా, బలహీనులం కాకుండా దేవుని ఆత్మ బలం మనం నడిపిస్తుంది. ఈ ఉదయకాలం దేవుని ఆత్మ బలం కొరకు ప్రార్థన చేయండి. నీ అలసటను తొలగించి, నీ విసుగును తొలగించి, నీ వెనుకబడిపోతున్నటువంటి తరం ఆ యొక్క ఆలోచనను తొలగించి, శక్తి చేతను నింపి గమ్యము చేరేంత వరకు నిన్ను దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించి నిపించుగాక. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృపణ దేవ యేసయ్యా, మీకు వందనాలు ఆయన. రాత్రి మంచి విడుదల దయచేసారు. మన జీవితాలను బ్రతుకులు నూతన దినాన్ని మాకు ఇచ్చారు. మీకు వందనాలు. అవును తండ్రి, నీ వలన బలమున్నదే మనుషులు ధన్యులు. యాత్ర చేయి మార్గముల వారికి అతి ప్రియములో మీరు మాట్లాడుతున్నారు. అవును తండ్రి, నీ వలన బలమున్నదే వ్యక్తులను మేము ఉన్నట్లు నీ సహాయం ఇచ్చి, మా బలము కాదయ్యా, మా శక్తి కాదయ్యా, నీ బలము చేతులు నడిపించబడాలి. నీ బలము చేత నింపబడినప్పుడు మలిసిపోవునాయన, సొమ్మసిల్లిపోమయ్యా, వెనుకంజమయ్యున్నాయన, కలవరపడమునాయన. నీ బలము చేతులు వెళుతూ ఉన్నప్పుడు ఎండిపోయినటువంటి లోయలు కూడా జలమయములుగా మార్చగలిగిన శక్తిని మీరు మాకు ఇస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. నీ ముఖమును చూచేంత వరకు కూడా మేము అలసిపోకుండా బలపరచబడాలి. ఈ వాగ్దానం ఈ బిడ్డల జీవితాల్లో ఈ ఉదయకాలం నెరవేర్చండి. నా జీవితంలో నెరవేర్చండి నాయన, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు ప్రతి బిడ్డకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.